ఎన్నికల ప్రవర్తన నియమావళి అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉంటుంది. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు అధికారాన్ని కల్పించింది. అయితే కొంతమంది అధికారుల ఓవర్ యాక్షన్, అధికార పార్టీ పట్ల చూపిస్తున్న స్వామి భక్తి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మున్సిపల్ కమిషనర్ పేరుతో అసిస్టెంట్ కమిషనర్లు ఇరువురు తెలుగుదేశం నేతలు ఇచ్చిన తోపుడు బండ్లకు బ్లాక్ కలర్ వేయడం ప్రారంభించారు. ఇదేంటని ప్రశ్నిస్తే వాటికి పసుపు రంగు ఉందని చెబుతున్నారు. మరి గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన టిట్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయడమే కాకుండా అక్కడ నేటికి అనేక హోర్డింగుల్లో ముఖ్యమంత్రి జగన్తో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బొమ్మ కూడా వేసి నేటికి దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది అధికారుల వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర సీఈఓకు కుప్పల తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాలంటీర్లపై వచ్చే ఫిర్యాదులతోనే సతమతమవుతున్న ఎన్నికల కమిషన్ ఇప్పుడు తాజాగా అధికారుల వ్యవహార శైలిపై వస్తున్న ఫిర్యాదులతో సీరియస్ అవుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదంగా మారింది. గుడివాడలో తెలుగుదేశం పార్టీ గతంలోనూ ఇటీవల అనేక మంది పేద వర్గాలకు చెందిన వారికి తోపుడు బండ్లు అందించారు. వారి జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు ఈ తోపుడు బండ్లు, బడ్డీ కొట్లు ఇచ్చారు. అయితే ఎన్నికల కోడ్ పేరుతో గుడివాడ మున్సిపల్ కమిషనర్ పేరుతో అసిస్టెంట్ కమిషనర్లు ఇరువురు తెలుగుదేశం నేతలు ఇచ్చిన తోపుడు బండ్లకు బ్లాక్ కలర్ వేయడం ప్రారంభించారు. ఇదేంటని ప్రశ్నిస్తే వాటికి పసుపు రంగు ఉందని చెబుతున్నారు. మరి గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన టిట్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయటమే కాకుండా అక్కడ నేటికి అనేక హోర్డింగుల్లో ముఖ్యమంత్రి జగన్ తో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బొమ్మ కూడా వేసి నేటికి దర్శనమిస్తున్నాయి. వీటిపై ఎందుకు చర్య తీసుకోరని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ అలాగే అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళు ఏది చెప్తే అది ఇంకా పనిచేసేటువంటి పరిస్థితి ఈ రోజున కనబడతా ఉంది. ఈ రోజున గుడివాడ నియోజకవర్గం టిట్కో ఇళ్లు కట్టాం 10,000 ఇళ్లు. ఈ 10,000 ఇళ్లలో కూడా ప్రతి ఇంటి మీద, ప్రతి ఒక్క డోర్ కి, ప్రతి ఒక్క కిటికీకి కూడా ఇవాళ కొడాలి నాని అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఫోటోలు స్టిక్కరింగు, ఇళ్ల మీద బ్యానర్లు వాటి స్టిక్కరింగు, అసలు ఇంటికి రంగు, ఇవన్నీ కాకుండా గుమ్మాల మీద స్టిక్కర్లు, ఇవన్నీ కూడా బోర్డుని అక్కడ వేయడం జరిగింది. వాటిని తొలగించమని చెప్పి కూడా మేము కోరాం. ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దర్యాప్తు కోరుతున్నా కొంతమంది జిల్లా అధికారులు తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీకి చెందిన ప్రచార సామాగ్రి ఎక్కడైనా ఉంటే తొలగిస్తున్న అధికారులు అధికార పార్టీకి చెందిన హోర్డింగ్లను తీసేందుకు జంకుతున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక సిద్ధం సభ పోస్టర్లను కూడా ఇప్పటి వరకు తొలగించకపోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. గుడివాడలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత సాంబయ్య చెప్పారు. వైసీపీకో న్యాయం, టీడీపీకి ఇంకో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా గుడివాడ రిటర్నింగ్ అధికారి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ గుడివాడలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ గాని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగాను, వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లుగాను పనిచేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక జెండా గాని, ఒక తోరణం గాని, ఒక స్టిక్కర్ గాని ఎక్కడన్నా ఉంటే పనివాళ్ళ మున్సిపల్ సిబ్బందిని కార్లు, ఆటోలు అలాగే ట్రాక్టర్ల మీద పంపించి ఎక్కడ ఉన్నా అన్ని వేసుకొచ్చేయండి, పీక్కొచ్చేయండి, అవసరమైతే మీరు వాళ్ళ మీద దాడులు చేయండి అని పంపిస్తారు. కానీ వైఎస్ఆర్కి సంబంధించినటువంటి స్టిక్కర్లు కానీ, అలాగే వాళ్ళకి సంబంధించిన బ్యానర్లు కానీ, వాళ్ళకి సంబంధించిన ఎటువంటివి కూడా వీళ్ళేం పట్టించుకుంటలేదు. అయ్యా కలెక్టర్ గారికి కానీ, గుడివాడ ఆర్టీఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, ఈ లోకల్ అసిస్టెంట్ కమిషనర్ కానీ ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ల కింద పనిచేస్తున్నారు, తొత్తుల కింద పనిచేస్తున్నారు. గుడివాడతో పాటు రాష్ట్రంలో మరికొన్ని నియోజకవర్గాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర సీఈఓకు సి విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని, క్షేత్రస్థాయిలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.